హాయ్. సో తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు డిసైసివ్గా రీసెంట్ టైం హై 11,300 క్రాస్ చేసింది సక్సెస్ఫుల్గా నిఫ్టీ. అంటే ఈ రీసెంట్ హై అన్నమాట 11,300 అనేది. మళ్ళీ ఇక్కడ చిన్న రెసిస్టెన్స్ లాంటిది కనిపించవచ్చు, లేదా కనిపించకుండానే పైకి వెళ్ళిపోవచ్చు. రేపు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం రెసిస్టెన్స్తో పనే లేదు. అలా కాకుండా గ్యాప్ అప్ ఓపెనింగ్ కాకుండా సబ్డ్యూడ్గా నార్మల్గా ఉంటే కొంచెం పైకి కిందకి కొద్దిగా కిందకి వచ్చినట్టు వచ్చి మెల్లిగా రికవర్ అవ్వటానికి పైకి వెళ్ళటానికి ప్రయత్నించవచ్చు. అయితే నిఫ్టీకిను నిన్న అనుకున్నట్లుగానే నిఫ్టీకిను బ్యాంక్ నిఫ్టీకిను డిఫరెన్స్ ఉంది. ఇప్పటికిను బ్యాంక్ నిఫ్టీ ఈరోజు బాగా డౌనే ఓపెన్ అయింది. కొంచెం రెడ్లోనే మైనస్లోనే వెళ్తూ రికవర్ అయిపోయింది. అంటే షార్ప్గా షార్ట్ కవరింగ్ వచ్చింది. అందువలన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఒకే రకంగా పెరిగాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ ఈ స్టిల్ రెడ్డిష్. అంటే ఇప్పటికి మంత్లీ చార్ట్ మంత్లీ చార్ట్ ప్రకారం చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా రికవర్ అవ్వాల్సి ఉంది. నిఫ్టీ మాత్రం అప్వార్డ్ మూమెంట్లోనే ఉంది. నిఫ్టీ బుల్లిష్గానే ఉంది, బ్యాంక్ నిఫ్టీ అంత బుల్లిష్గా లేదు. రేపు కూడా లేదా ఎల్లుండు ఈ వీక్ ఇంకా రికవర్ అయితే షార్ట్ కవరింగ్ వస్తే అప్పుడు మాత్రమే బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్గా ఉందని చెప్పాలి. అదర్వైజ్ సెంటిమెంటు అంత స్ట్రాంగ్గా మాత్రం లేదు బ్యాంక్ నిఫ్టీకి. అట్లీస్ట్ 2 days పెరిగితే బ్యాంక్ నిఫ్టీ అప్పుడు పాజిటివ్లోకి వస్తుందేమో. అంతేకాకుండా మీకు పెద్ద మేజర్ బ్యాంక్స్ తీసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు లాంటివి ఇవి కొంచెం బేరిష్ మోడ్లోనే ఉన్నాయి. అది పెరిగింది కదండి, రికవర్ అయింది కదండి అని అంటారు మీరు. రికవర్ అవ్వటం వేరు, బేరిష్ మోడ్లో ఉండటం వేరు. ఓకే, అది చూసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు రిజల్ట్స్ తీసుకుంటే ఇండస్ ఇండ్ల్యాండ్ డౌన్ అండి. రిజల్ట్ బాగోలేదు. ఎంత 68%? ఇట్ ఈస్ 68% డౌన్ అట. ప్రాఫిట్ డౌన్ అంటే వీళ్ళకి ప్రొవిజన్స్ ఎక్కువైపోయినాయి అట. పెద్ద విశేషం ఏం లేదండి. నెస్లే ప్రాఫిట్స్ అప్. నెస్లే ప్రాఫిట్ అప్ 11%, బట్ నాట్ యాజ్ పర్ స్ట్రీట్ ఎస్టిమేట్స్. అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది స్ట్రీటు, అంటే మార్కెట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది అంత లేదు అని. డిసప్పాయింటింగ్ కాదు కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. మామూలుగా బాగానే వస్తుంది, ఇంతకన్నా బాగా వస్తుంది అని అనుకున్నారు అంతే, అంతకనేం లేదు. ఎస్ బ్యాంకు వెరీ సాడ్ స్టోరీ. ప్రాఫిట్ డౌన్ బై 60%. రాయటం లేదు నేను. 60% డౌను. ముందున్నది ముసళ్ళ పండుగ ఏదో అంటారు కదా, ఇంకా అయిపోలేదు, దీనికి ఇంకా చాలా ఉంది అని మార్కెట్ వర్గాల భోగట్ట. అంటే ఇప్పటికే 10 రూపాయలు 12 రూపాయలకు వచ్చేసింది షేరు. ఈ ప్రమోటర్స్ వాళ్ళు జేబు సంస్థలాగా దీన్ని వాడుకోవటం చూడండి. జీవీకే సంస్థ మీద, జీవీకే వారి మీద వచ్చేసిన అభియోగాలు, స్క్వాడ్ సెర్చ్లు మొదలైనవి. అంతే, వీళ్ళు పురుషులందరూ పుణ్యపురుషులే వేరేయా విశ్వదాభిరామ వినరవేమ అని అక్కడక్కడ ఈ కార్పొరేట్ గవర్నెన్స్ సిన్సియర్గా వర్క్ చేస్తూ ఇన్వెస్టర్స్ వెల్త్ ఇంప్రూవ్ చేసే కంపెనీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొంచెం కష్టపడి వెతుక్కోవాల్సి వస్తుంది అంతే. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అని. దొరికితే దొంగలు అనేదో సినిమా చిన్నప్పుడు వచ్చింది రండి.
అట్లా అనిపిస్తున్నది కార్పొరేట్ వరల్డ్. ఇది ఇప్పుడే కాదులేండి, నాకు తెలిసినప్పటి నుంచి కార్పొరేట్ వరల్డ్ ఇలాగే ఉంది. ఇంకా ఎక్కువ ఫ్రాడ్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే సెబీ కొద్దిగా ఎక్కడికక్కడ నరుక్కుంటూ వస్తున్నది కాబట్టి కొంచెం తక్కువ చేస్తున్నారు. చేయటం అనేది ఎలాగో చేస్తున్నారు. ఇప్పుడు సెబీ కొత్తగా కొంచెం రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది కదా ఆగస్ట్ నుంచి అమలు చేయడానికి. దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తానండి వెరీ సూన్. సో ఎస్ బ్యాంక్ పరిస్థితి ఇంతే సంగతులు. మొన్న మధ్యన మా బ్రోకరు ఫోన్ చేసి, సార్ ఎస్ బ్యాంక్ 16 రూపాయలు ఏమైనా కొనమంటారా, కొందామా అన్నాడు. తీసి పారేరా బాబు, వద్దులే చాలేరా అన్న. మొత్తం తీసేసాను. లక్కీగా తక్కువ లాస్ తోటి కొంచెం అప్పుడు ఏదో చేసాం, హెడ్జింగ్ అది చేసుకుని ఏదో చేసాం తక్కువ లాస్ తోటి, తక్కువ మినిమం లాస్ తోటి బయటపడ్డాను బ్రతుకు జీవుడా అని. తర్వాత కొద్దిగా స్మాల్ క్వాంటిటీ ఉంటే దానికేమో 3 సంవత్సరాల వరకు లాకిన్ పీరియడ్ అన్నాడు. గొడవ లేదు, పక్కన పడేసాం. చాలా తక్కువ, ఏం కాదులేదు. అంటే 5 సంవత్సరాల తర్వాత అది బడి పికప్ అవుతుందట. సరే చూద్దాం ప్రాసనం. మరి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగదు కదా. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరుగుతుందా? ఎన్ని కంపెనీలు ఎలా పోవటం లేదు. ఓకే. తర్వాత ఐడిబిఐ బ్యాంక్ అండి, ప్రాఫిట్స్ 144 crores ప్రాఫిట్ సంపాదించిందని. బట్ ఏంటంటే ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి ఏం లేదులేండి. వీళ్ళు లాభాలు సంపాదించినా నష్టాల్లో ఉన్న రెండు ఒకటే. ఎందుకంటే పరిస్థితులు ముందు ఎలా ఉంటాయి అనేది ఊహించడమే కష్టం. అందుకనే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంగ్త్ కనిపించడం లేదు. షార్ట్ కవరింగ్ ఏదో వస్తున్నది తప్ప స్ట్రెంగ్త్ కనిపించడం లేదు. స్ట్రెంగ్త్ కనిపించడం లేదంటే అర్థం ఏంటంటే కొంచెం బిగ్ ప్లేయర్స్ కొంత సెల్లింగ్ కూడా చేస్తున్నారని అర్థం. షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు కవర్ చేస్తారు, అమ్మేసుకుని కూర్చునే వాళ్ళు చేయరు కదా. అది రేపు ఎప్పుడైనా కొంచెం గట్టిగా మార్కెట్లో కరెక్షన్ వచ్చేటట్టయితే ఈ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఎక్కువ వస్తుంది. ప్రస్తుతం అయితే అంత ఏం కనిపించడం లేదు, కరెక్షన్ పెద్దగా కనిపించడం లేదు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఎందుకంటే నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉండటం వలన ఆ షాడో దీని మీద పడుతుంది కదా ఇండైరెక్ట్గా. లేకపోతే ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గా ఉంటే అసలు ఈ పాటికే 11,500కి వచ్చేసి ఉండేది నిఫ్టీ. ఎందుకంటే అక్కడ పవర్ఫుల్గా రిలయన్స్ ఉంది. మళ్ళీ ఈ మధ్యన ఈరోజైతే టీసీఎస్ని కూడా లేపేశారు. వరుసగా ఐటీ స్టాక్స్ని పెంచేస్తున్నారండి. మీరు ఐటీ స్టాక్స్ చూడండి, మహీంద్రా రిజల్ట్ బాగుందని చెప్పి, తర్వాత టీసీఎస్, ఇన్ఫోసిస్, అంటే మంచి పెద్ద స్టాక్స్ మంచి ఇవన్నీ కూడా పెంచుతున్నారు, బయింగ్ వస్తున్నది. అది కూడా ఒక రీజను. రిలయన్స్తో పాటు ఈరోజు టీసీఎస్ కూడా వెయిటేజ్ ఎక్కువే కదండి. దాంతో ఏంటంటే నిఫ్టీ కొంచెం బాగా చక్కగా 160 పాయింట్స్ రికవర్ చేసుకుంది. అంటే లాస్ట్ 2 డేస్లో మొత్తం కలిపి 80-90 పాయింట్లు తగ్గితే ఒక్కరోజే డబుల్ పెరిగిపోయింది. అంటే దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ బుల్లిష్ ట్రెండ్ ఆఫ్ ది ఇండెక్స్ వరకు. అయితే ఈరోజు ఏషియన్ మార్కెట్స్ ఫ్లాటు, యూరోపియన్ మార్కెట్స్ సబ్డ్యూడ్ అంటే అంత రెడ్లోనూ లేవు, గ్రీన్లోనూ లేవు. చెప్పాలంటే కొంచెం ఫ్లాట్ అని చెప్పాలి, లేకపోతే స్లైట్లీ రెడ్డిష్ అని చెప్పాలి. కానీ దాని ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్ మీద పడలేదు కదా. ఏకంగా 168 పాయింట్స్ పెరిగింది. 180 పాయింట్సా 168 ఏదో సంథింగ్ లైక్ దట్. తర్వాత అమెరికన్ మార్కెట్స్ కూడా సబ్డ్యూడ్గానే ఉన్నాయి. అంటే నిన్న పర్వాలేదు కానీ ఈరోజు ఓపెనింగ్ బాగోలేదు, కొద్దిగా సబ్డ్యూడ్గా ఉన్నాయి. బట్ సింగపూర్ నిఫ్టీ చక్కగా ఉంది గ్రీన్లో. అంటే రేపు ఎలా ఉంటుందనేది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అయితే నిఫ్టీ టెక్నికల్గా చూస్తే డైవర్జెన్స్ కనబడుతున్నదండి. ఈ కొంచెం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా వినండి. నిఫ్టీలో స్ట్రెంగ్త్ కనబడుతున్నది, బుల్లిష్ స్ట్రెంగ్త్ కనబడుతున్నది నిఫ్టీలో. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఇప్పటికీ బేరిష్ సంకేతాలు కనపడుతున్నాయి. ఇప్పటికీ కూడా ఈరోజు కొంచెం బాగా రికవర్ అయినప్పటికీ కూడా. మరి దీన్ని హౌ యూ ఇంటర్ప్రెట్ దిస్ చాలా కేర్ఫుల్గా ఉండండి. తర్వాత బ్యాంక్స్ తీసుకుంటే ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ, ఇట్లా కొన్ని బ్యాంకులు చూస్తే
అవి ఇప్పటికీ బేరిష్ సంకేతాలే సూచిస్తున్నాయి. షార్ట్ టర్మ్ బేరిష్ ట్రెండ్ సూచిస్తున్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ నిఫ్టీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంటే బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా స్ట్రెంగ్త్ కనిపించడం లేదు, కానీ నిఫ్టీలో చాలా స్ట్రెంగ్త్ కనిపిస్తున్నది. అంటే డైవర్జెన్స్ ఈ ఇట్లా జనరల్గా జరగదు, చాలా రేర్గా జరుగుతుంది. రెండోది, అంతకుముందు కూడా నేను చెప్పున్నాను కదా, మార్కెట్లు ఎలా ఉన్నాయంటే మీరు దేర్ ఆర్ నో సెల్లర్స్ ఇన్ ద మార్కెట్, ఆల్ బయర్స్. నిజమా అండి అంటే నిజమే, లేకపోతే నిఫ్టీ అలా పెరగదు. అంత పెరగాల్సిన అవసరం కూడా లేదు, ఔచిత్యం లేదు, నాట్ జస్టిఫైడ్, కానీ పెరుగుతున్నది. సో రెస్పెక్ట్ ఇట్. పెరుగుతుంటే పెరగటమే, తగ్గుతుంటే తగ్గటమే. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అండ్ వీ కెనాట్ గో అగెనిస్ట్ అండ్ వీ డోంట్ హ్యావ్ టు ఫైట్. అంతే. నిఫ్టీ ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది. బేరిష్ సంకేతాలు కనుచూపు మేరలో కూడా లేవు. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఆ స్ట్రెంగ్త్ లేదు, బ్యాంక్ నిఫ్టీలో సెంటిమెంట్ వీక్గా ఉంది, ఆ నిఫ్టీలో సెంటిమెంట్ స్ట్రాంగ్గా ఉంది. అదొకటి అర్థం చేసుకోవాలి. గో విత్ ద ట్రెండ్ అంతే. మనం ట్రెండ్ ప్రకారం వెళ్ళాలి, కానీ మనం ఇది ఇంత పెరిగింది ఇంకెంత పెరుగుతుంది అని కానీ, ఇంత తగ్గింది ఇంకా తగ్గుతుందని కానీ, నిన్న ఊరికే క్యాజువల్గా ఒక మంచి బాగా క్లోజ్ ఫ్రెండు, మంచి సీనియర్ బ్రోకరు ఏదో మాటల సందర్భంలో మొత్తానికి నిఫ్టీ వీక్గానే ఉంది, పడేశారు, ఇది 20,000 నెక్స్ట్ 20,000 టార్గెట్ కనబడుతున్నదన్న అని వెంటనే అందుకుని ఎంత వైజ్గా చూడండి. బాగా సీనియర్, 30 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. సర్జీ और कितना गिरा दोगे? 3.5% గిర్ గయా, 3.5% తగ్గింది నిన్న, ఇంకెంత పడేస్తావు? లగ్తా హై ఆప్ కాఫీ బేరిష్ హో గయే అన్నాడు ఆయన. అంటే నిజం చెప్పాలంటే చిన్న చురక అంటించడం లాంటిది. లగ్తా హై కాఫీ బేరిష్ హో గయే. దట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ఎ ట్రేడర్. ఆయన ప్యూర్ ట్రేడర్, నో క్వశ్చన్. ఇన్వెస్ట్మెంట్ అసలు చేయడు, ఎప్పుడు చేయలే. ఇంకో మాట కూడా అనేసాడు, అంటే తెలిసిన విషయమే కానీ అనేసాడు, ఇంకోసారి ధృవీకరించాడు, ఇంకోసారి చెప్తున్నాడు. వెన్ వీఆర్ ఇన్ ట్రేడింగ్, ఇది పెరుగుతుందా తగ్గుతుందా అనే దాని మీద ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేయాలి, ఎనర్జీ ఎందుకు మళ్లించాలి, ఎనర్జీ ఎందుకు దాని మీద పెట్టాలి, రేపు పెరుగుతుందా తగ్గుతుందా అనేది. పెరుగుతుంటే చెక్ చేసుకోవటం, జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవటం. చార్ట్స్ చెప్తాయి కదా చాలా వరకు, రీడింగ్ ఉంటుంది. చార్ట్స్ గివ్ ఏ రీడింగ్, అంటే ఆన్ ది స్పాట్ రీడింగు చాలా వరకు ఇస్తాయి. ఫ్యూచర్కి సంబంధించి రేపు ఎల్లుండు గురించి అయితే బోల్తా కొట్టచ్చు. మార్కెట్ నడుస్తున్నప్పుడు అప్పుడు చెప్తాయి కదా ఇమ్మీడియట్గా సంకేతాలు, అది ప్రాపర్గా చూడటం వస్తే. సో నలుగురితో నారాయణ అన్నట్టు పెరుగుతుందా తగ్గుతుందో చూసుకుని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకు మార్కెట్లు పెరుగుతాయో తగ్గుతాయో అని దాని మీద ఎందుకు అంత ఎనర్జీ పెట్టడం, ఆలోచించడం దాని గురించి అని సింపుల్గా తేల్చిపారేశాడు ఆయన. చూడండి, ఎవ్రీ డే ఈజ్ ఏ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎంత బాగా చెప్పాడు అనిపించింది. అవును కదా, కరెక్టే కదా. అయితే ఇన్వెస్టర్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్. ఇన్వెస్టర్స్ డిఫరెంట్గా ఆలోచించాలి. ఎంత డిఫరెంట్గా ఆలోచించాలంటే వాళ్ళ ఎంఫసిస్ ఎప్పుడు కూడా ఫండమెంటల్స్, కంపెనీ తాలూకు ఫండమెంటల్స్ మీదే ఉండాలి. తర్వాత బయింగ్ కూడా పెరుగుతున్నప్పుడు కొనటం, తగ్గుతున్నప్పుడు అమ్మటం, బయన్సీలో కొనటం అలా కాకుండా కొంచెం ఏదైనా పర్టికులర్ స్టాకు తనకి నచ్చింది, తెలిసింది, చూసింది, అన్డ్యూలీ లో చాలా తక్కువకి వచ్చింది, ఇంత పడేశారు, అంత అవసరం లేదే, ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి దీనికి ఉంటాయే, అయితే లెట్ మీ బై, లెట్ మీ ట్రై. మీకు ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, బంజారా హిల్స్లో ఒకరోజు ఉన్నాను నేను. అక్కడ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు, స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసరే ఆయన, ఐ హ్యాపెన్ టు స్పెండ్ సమ్ ఫ్యూ మూమెంట్స్ విత్ హిమ్. ఆయన ఏదో టీవీ చూస్తున్నాడు, నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను, ఏదో పరిచయాలు, దీని గురించి డీటెయిల్స్ చెప్పే ఉంటాను. ఇంత పడేస్తున్నారా? నా కళ్ళెదుటే అరవిందో ఫార్మా ఫటాఫట కొని పారేశాడు అంతే. 460 420 అక్కడ వచ్చింది. అప్పుడు ఇంత పడేశారా? ఉంటుంది, పడి ఉంటుంది, ఏం పర్లేదు, 200 300 కొన్నాడు, నేను చూస్తున్నాను. కానీ
మీరేంటి కొనరా అన్నాడు. ఏం చెప్పేది, అంతకుముందే నేను కొనున్నాను, 500 460 మధ్యలో కొన్నా, 600 నుంచి 500, 600లో కొన్నా, 500లో కొన్నా, 460 ఆ ప్రాంతాల్లో కూడా కొన్నా, ఇంకేం కొంటాను అప్పటికి అయిపోయింది అని నేను కొద్దిగా ఆయనకన్నా 52 వీక్లో భయంకరంగా పడిపోయింది అది ఇది అంటున్నారని గబుక్కుని టీవీ చూసుకునేసాడు. మేము ఇప్పుడు నాలాంటి వాడు ఏంటి దుర్బిణీలు వేసి అది చూసి ఇది చూసి ఏదో కొంటాడు కదా అది. కాకపోతే ఆయన కొన్నదే చౌక తక్కువది కదా ఒకటి అనేసాడు. మరేంటి మరి ప్రాఫిట్స్ బుక్ చేస్తారా 600 అట్లా వస్తాయంటే నేను అట్లా ఏం పట్టించుకోను, ఇది వెళ్ళిపోతుందండి, ఎప్పుడో బాగా వెళ్తే పైకి వెళ్ళినప్పుడు ఎప్పుడో చూస్తాను. దివి ల్యాబ్స్ అంతే కదా, అలాగే పడేశారు వాళ్ళు. వీళ్ళు మళ్ళీ దే రిపేర్ దెమ్సెల్స్ అండి, ఇంప్రూవ్ చేసుకుంటారు. ఎందుకంటే యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు వాళ్ళ టెస్టులు వాళ్ళ ఇదొక రిజెక్ట్ చేశారు కదా, వీళ్ళని ల్యాబ్ టెస్టులు అవి చూసి రిజెక్ట్ చేశారు కదా, అప్పుడు వీళ్ళు ఒళ్ళ దగ్గర పెట్టుకుని చేస్తారు, పని చేస్తారు, ఇంప్రూవ్ చేసుకుంటారులేండి, అప్పుడు మళ్ళీ పెరుగుతాయి. ఎప్పట్లో అమ్మని నేను బాగా పెరిగితేనే ఆలోచిస్తాను, లేకపోతే ఉంటుంది అన్నాడు. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. ఆయన రిటైర్డ్ మ్యాన్ కదా, అంటే దాదాపు నాకన్నా సీనియర్ అనే చెప్పాలి. ఎస్, నాకన్నా పెద్దవాడే వయసులో, దగ్గర 70 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. అది ఒక సీనియర్ ఇన్వెస్టరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము అర్థం చేసుకుంటాడు. ఇట్లా నేర్చుకుంటూ అర్థం చేసుకుంటూ దివి ల్యాబ్స్లో ఇలాగే జరిగిందండి, ఏం కాదులేండి అని కాన్ఫిడెంట్గా కొట్టేశాడు. అయితే ఎవరి టెండెన్సీ వాళ్ళది, ఎవరి టేస్ట్ టెండెన్సీ వాళ్ళది, ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను చేయలేదు ఆ పని, 700 అనుకుంటా, 700 వాజ్ ద లాస్ట్ వేరే సోల్డ్ అరబిందో ఫార్మా. 600 దగ్గర నుంచి 700 వరకు వచ్చేటప్పటికి నేను వదిలేశాను, క్లోజ్ చేశాను. 5వ 10వ మిగిల్చా ఊరికే స్టడీకి, శాంపిల్కి, చదువుకోవడం, స్టడీ పర్పస్కి. అంతగా పెరిగితే చూద్దాం, ఇంకా పెరుగుతుంటే తగ్గుతుంటే చూద్దాం, లేకపోతే ఆప్షన్ F&O ఉంది కదా, అది F&O షేర్ కదా, ఎక్కడికి పోతుంది అది. ఆయన అట్లా ఏం కాదు కదా, కొనేశాడు, పడేశాడు, ఉంచేశాడు. ఎవరి ప్రిఫరెన్సు, ఎవరి టేస్టు, రిక్వైర్మెంటు వాళ్ళది. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్వెస్టరు ఎట్లా ఉండాలంటే, ఇన్వెస్టరు డిఫరెంట్గా ఆలోచించాలి, ట్రేడర్ డిఫరెంట్గా ఆలోచించాలి. ఇన్వెస్టరు ట్రేడర్గా మారితే, లేదా ట్రేడర్ ఇన్వెస్టర్గా మారితే దెబ్బ అయిపోతారు. ఇన్వెస్టర్గానే ట్రేడర్గానే ఉండాలి. లేదా ట్రేడరు 2 రోల్స్ నేను ప్లే చేస్తాను అంటే, మీరు ట్రేడింగ్లో ఉన్నప్పుడు ట్రేడింగ్ రూల్స్ పాటించి ట్రేడింగ్ టెంపర్మెంట్ పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఆలోచించినప్పుడు ఇన్వెస్ట్మెంటు అంతే, ఇన్వెస్ట్మెంటు అది చేసేటప్పుడు ఆ పని, తల్లి పాత్ర పోషించేటప్పుడు తల్లి పాత్రే, కూతురు పాత్ర పోషించేటప్పుడు కూతురు పాత్రే. చూసారా, కూతురు పాత్ర పోషించేటప్పుడు తన తండ్రికి తల్లికి ఎలా సేవ చేస్తుంది ఒక వనిత, నేను నా అమ్మ నా నాన్న కదా అనుకుని సేవ చేస్తుంది. ఆ రోల్ వేరుగా ఉంటుంది కదా, డిఫరెంట్గా. అదే తల్లి తన పిల్లల్ని చూసుకునేటప్పుడు రోల్ వేరుగా ఉంటుంది, అది గుర్తించాలి. అక్కడ నేను ట్రేడర్ని కాబట్టి నేను ఎలా ఆలోచించాలి, ట్రేడర్ అంటే సింపుల్గా రోబోలాగా యాక్ట్ చేయాలి. నో సెంటిమెంటు, నో గ్రీడు, నో ఫియరు. అసలు ఎట్లా ఉండాలంటే అసలు అన్ఇమోషనల్గా ఉండాలి, రేషనల్గా ఉండాలి, అంతే సింపుల్గా. ఆ రేషనల్గా ఏమాత్రం ఎమోషన్స్కి గురి కాకూడదు. అట్లా అయితేనే ట్రేడర్గా రాణిస్తాడు. లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఎంత ట్రేడ్ చేసినా, చదువది ఎంత కలిగినా అయ్యది నిరర్ధకం ఎవరు మెచ్చటన్, అది ఏదో ఉంది కదా, రసజ్ఞత ఇంచుక చాలకున్నా, ఏమండి, రసజ్ఞత ఇంచుక చాలకున్నా అయ్యది నిరర్ధకం ఎవ్వరు మెచ్చరెచ్చటన్నని. దాన్ని దీనికి అప్లై చేయవలసి వస్తే ఆ రసజ్ఞత ఏంటంటే టెంపర్మెంట్, ట్రేడర్స్ టెంపర్మెంట్. అది చాలకపోతే, అది లేకపోతే ఊరికే ఇమోషనల్ అయిపోతే, కంగారు పడిపోతే, తొందరగా భయపడిపోయేవాడు, తొందరగా ఆశపడిపోయేవాడు. ఈ గ్రీడు, ఫియరు, యాంగిల్స్ ఈ ఎక్కువ మోతాదులో ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఎంతకాలం ట్రేడింగ్ చేసినా డబ్బులు సంపాదించరు. అయితే దే హ్యావ్ టు మెండ్ దెమ్సెల్స్ ఆర్ దే షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దట్. ఓకే అండి. తర్వాత
మీకు ఫైనల్గా ఈ అడ్వాన్స్ డిక్లైన్స్ గ్రోత్ గురించి చెప్పి క్లోజ్ చేసేస్తానండి. ఈరోజు 160 ప్లస్ 160 పాయింట్లు పైగా పెరిగిన ఇండెక్స్లో జరిగింది ఏంటంటే 930 షేర్లు నిఫ్టీలో, అదే ఎన్ఎస్సిలో 930 షేర్లు పెరిగాయట, 938 షేర్లు తగ్గాయట, 104 షేర్లు స్తబ్దంగా ఉన్నాయి, పెరగల తగ్గల. అంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియోలో ఇంప్రూవ్మెంట్ లేదండోయ్. అంటే ఇలాంటి మార్కెట్లో జాగ్రత్తగా ఉండాల్సిందే కదా. అంటే సెలెక్టివ్గా పెరుగుతున్నాయి షేర్లు. ఎక్కడో ఎవరో చెప్పారండి, ఈరోజు నిన్న ఎక్కడో చూశాను, కాన్సన్ట్రేషన్ ఏదో కాన్సన్ట్రేటెడ్గా కొన్ని షేర్లే పెరుగుతున్నాయి అని ఎవరో అఫీషియల్ స్టేట్మెంట్ ఎవరో ఇచ్చారండి. సెబీ వారు ఇచ్చారా లేకపోతే ఆర్బీఐ వారా ఎవరు ఇచ్చారో తెలియదు, కానీ నాకు గుర్తు రావట్లేదు. కానీ కాన్సన్ట్రేటెడ్ అని అంటే కొద్ది షేర్లు ఉన్నదే 50 షేర్లు. ఇండెక్స్ అంటే ఏంటి? 50 షేర్లు సూచి. ఉన్న 50 షేర్లు ఒక 10 షేర్లు సుమారుగా ఉన్నాయి, అందులో 1/2 డజన్ షేర్లు గట్టిగా ఉన్నాయి. వాటిని చక్కగా గట్టిగా తోమి సామ పెట్టి రానా రా 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 అని సానబట్టి పెంచేస్తున్నారు. అవి చాలు, వెయిటేజ్ కూడా ఉంటుంది ముందు వాటికి. మార్కెట్లు ఎందుకు తగ్గుతాయి? సో అది కాదు, బ్రాడ్ బేస్డ్ గ్రోత్ కావాలి. బ్రాడ్ బేస్డ్ అంటే నిఫ్టీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సీఏ తీసుకుందాం. ఎన్ఎస్సీలో ట్రేడ్ అయ్యే షేర్లలో ఎన్ని ఎక్కువ పెరిగినాయి, ఎన్ని తగ్గినాయి. ఇంత పెరిగితే మార్కెట్ సగం పైన, మోర్ దాన్ హాఫ్, ఆల్మోస్ట్ హాఫ్ అనుకుందాం. హాఫ్ తగ్గినాయి, హాఫ్ పెరిగినాయండి. అంటే ఇంత గొప్పగా పెరిగిన మార్కెట్లో కూడా హాఫ్ తగ్గే ఉన్నాయి. అంటే ఇండెక్స్ని పెంచుతున్నారు అన్నమాట. మీకు అర్థమైందా? ఇండెక్స్ వాప్కి బల్బ్కి తేడా ఉంది. ఇండెక్స్ పెరిగినంత మాత్రాన మార్కెట్ బ్రహ్మాండంగా ఓహో ఆహో అని అనుకోవడానికి లేదు. బికాస్ దిస్ ఇండెక్స్ ఈజ్ రిప్రజెంటింగ్ ఓన్లీ 50 స్టాక్స్. ఆ 50లో కూడా పని కట్టుకుని వీళ్ళు సెలెక్టివ్గా కొన్ని పెంచినా చాలు, మార్కెట్ పెరిగిపోతుంది. చూడండి, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటివి కూడా బులిష్ మోడ్లో లేవు. ఇప్పటి వరకు వచ్చాయి, బులిష్ మోడ్లోకి వెళ్ళి మొన్నటి వరకు, ఇప్పుడు లేవు. కానీ ఇండెక్స్ పెరుగుతున్నారు. దానికి పర్యవసానం చూడండి, అడ్వాన్స్ డిక్లైన్స్. మరొక విషయం చెప్తాను. నిఫ్టీ ఈరోజు అప్ 1.6%, 1.7%. నా దగ్గర డేటా ఉంది. 1.5% అండి. మరి నెక్స్ట్ 50 పెరిగిందా అంటే నెక్స్ట్ 50 0.67% పెరిగిందండి. అంటే చూడండి, లెస్ దెన్ హాఫ్, 40%. ఇది 100 పెరిగితే 40 పెరిగింది. ఇది నెక్స్ట్ 50కి లేదు మళ్ళీ ఆ ర్యాలీ, ఓన్లీ నిఫ్టీకే పరిమితం అయి ఉందన్నమాట. ఇన్ సింపతి పెరిగినట్టే, ఇది పెద్ద పెరగలేదు కదా. మరి మిడ్ క్యాప్ చూడండి, 0.9%. ఇది 1.5 పెరిగితే ఇది 0.9. స్మాల్ క్యాప్ అయితే ఇంకా ఘోరం అనుకోండి, 0.6%. మీరు గమనించే ఉంటారు. మా బండి వచ్చింది, మా తాతగారి బండి రాలేదో అని చిన్నప్పుడు మా తాత ఆడించేవాడు. ఉయ్యాల జంపాల ఊగేటి అని, మా బండి వచ్చింది, మా తాతగారి బండి రాలేదో అని. అలా ఉంది. నిఫ్టీ పరిగెడుతున్నది ముందు, కానీ వెనక ఇవి వెళుతున్నాయి, కానీ అంతలా పరిగెట్టడం లేదు. మీరు మీ పోర్ట్ఫోలియోలో మీరు చూసుకుంటూ ఉండుంటారు కదా, మనకి ఎక్కువ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లు ఉంటాయి కదా. ఇది పెరగలేదు, అది పెరగలేదు, మార్కెట్ అయితే బాగానే ఉంది, నా షేర్ ఇది పెరగట్లేదేంటి, అది పెరగట్లేదేంటి అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. కొంచెం కొత్త వాళ్ళు, మార్కెట్ గురించి అంతగా అవగాహన లేని వాళ్ళు, ఏంటి ఇది పెరగట్లేదు, అది పెరగట్లేదు, నిఫ్టీ పెరుగుతున్నది, మార్కెట్ పెరుగుతున్నది, కొంచెం అసహనం కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే ఇందుకే, నిఫ్టీలో 1/3 పెరిగింది, ఇది ఆల్మోస్ట్. నిఫ్టీలో హాఫ్ పెరిగింది, ఇది నిఫ్టీలో 30%, 40% పెరిగింది. ఇది నిఫ్టీ ఎంత పెరిగిందో దానిలో 40% పెరిగింది. అంటే బ్రాడ్ బేస్డ్. ఇక్కడ ఇది కూడా చెప్తున్నది కదా. అంటే దీని అర్థం ఏంటంటే నిఫ్టీ పెరుగుతున్నది, నిఫ్టీ పెంచుతున్నారు. ఎంతకాలం ఎలా పెరుగుతుందంటే పెరగనివ్వండి, మంచిదే. నాకైతే ఐఎమ్ రియల్లీ సెలబ్రేటింగ్ దీస్ డేస్. ఎందుకంటే
గ్యారంటీగా కనబడుతున్నది, గ్యారంటీగా నిఫ్టీ తగ్గదు, ఒకవేళ 1-2 రోజులు తగ్గినా మళ్ళీ పెరుగుతుంది, దాన్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా. దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. సర్టనిటీ కనబడుతున్నది, అంటే నిఫ్టీ పెరుగుతూనే ఉంటుంది. బట్ ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. టిల్ దట్ పర్టికులర్ పాయింట్, పర్టికులర్ ఈవెంట్ ఇది పెరుగుతూనే ఉంటుంది. ఆ పర్టికులర్ పాయింట్ జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలంతే. ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే దీనికి స్ట్రెంగ్త్ లేదు కదా. ఇప్పుడు అయితే ఎంతకాలం అంటే సూచాయిగా చెప్పాలంటే రోజు చెప్పుకునేదే కదా, ఈ ఐపీఓస్, ఈ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూలు, తర్వాత కొన్ని మీకు ఇవి ఉన్నాయి కదా రైట్స్ ఇష్యూస్, కుప్పలు తప్పలుగా వచ్చేస్తున్నాయి. మీరు గమనించండి జాగ్రత్తగా, మీరు గూగుల్లో సెర్చ్ చేసి కొట్టి చూడండి, రైట్స్ ఇష్యూ, కంపెనీస్ విత్ రైట్స్ ఇష్యూస్ అని కొట్టి చూడండి. అంటే వీళ్ళందరికీ డబ్బులు కావాలి, బ్యాంకుల నుంచి తెచ్చుకోలేరు, ప్రజల నుంచే దండుకోవాలి. వాళ్ళు ఇలా దండయాత్ర మొదలుపెట్టి దండుకోవటం మొదలుపెట్టినంతకాలం నిఫ్టీని పడనివ్వరు. అందుకని దానికి అనుగుణంగానే మనం ప్రవర్తించాలి. మాయకులందు బుద్ధిమంతుడు మాయావిగానే వ్యవహరింపవల కానీ రుజువుగా వర్తింపరాదు అని పరవస్తు చిన్నయ్య సూరి గారు మిత్ర భేదం అనుకుంటా అందులో చెప్తారు. మాయకులయందు బుద్ధిమంతుడు మాయావిగానే వ్యవహరింపవల కానీ రుజువుగా వర్తింపరాదు అంటే ప్రవర్తింపరాదు. మహానుభావుడు, వాళ్ళ భాష, వాళ్ళ సాహిత్యం, ఆ గ్రాంధిక భాషలో ఉన్నటువంటి మాధుర్యం చెప్పడం చాలా కష్టం. అదన్నమాట. మనం దానికి అనుగుణంగానే తెలివిగా వ్యవహరించాలి. అంటే an intelligent investor, we should become smart investors, we should become intelligent investors. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అంటే ఎట్లా అంటే ఆయనలాగా, ఆయన చూసారా పడేశారు ఇంకా అయిపోయింది ఇంకా అట్లా అని 420కి ఆ రోజు ఇమోషనల్గా, అదే ఇమోషనల్ సెల్లింగ్ అనమాట, ఇంబ్యాలెన్స్డ్ ట్రేడింగ్. ఆ రోజు ఇమోషనల్గా వెళ్ళిపోయి భయంకరంగా పడేస్తుంటారు. మరి అరవిందో ఫార్మా 420, 430 దగ్గర పికప్, 40 దగ్గర పికప్ చేశాడు కదా. అంటే వాళ్ళ ఇమోషన్స్ని ఈయన ఏంటి అడ్వాంటేజ్ తీసుకున్నాడు చక్కగా. హీ టుక్ అడ్వాంటేజ్. అలా ఒక్క అరవిందో ఫార్మా కాదు, మీకు చెప్తున్నాను, బజాజ్ ఫైనాన్స్ చూడండి, బిలో 2000. అది ఇమోషనల్గా పడేసింది బాప్తే కదా. బజాజ్ ఫైనాన్స్ ఏంటి 1500, 1700, 1800 ఏంటి, 6000 పైన ఉన్నది. దాని అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అదిగో నేను చెప్పిన ఆయన లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, బజాజ్ ఫైనాన్స్ నువ్వు తగ్గావా, రా నాకు పర్లేదులే నేను ఉంచుకుంటానులే. ఏంటి ఫండమెంటల్స్ ఓకే, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేరు, బిలో 2000, ఓకే లెట్ మీ బై. అంత ఇదైతే కాస్త పెరిగాక అమ్ముతాను, లేకపోతే ఉంటుంది పడి ఉంటుంది, డబ్బులు అంత అవసరం లేదులే పడి ఉంటుంది అనుకున్న వాళ్ళు ఉంచుతారు. లేదు కొంచెం లిక్విడిటీ కావాలి ఇంప్రూవ్మెంట్ అనుకుంటే అమ్ముతారు. 2900, 3000 దగ్గర సిగ్నల్ వచ్చింది, అక్కడ అమ్ముకుంటారు. మరి ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అంటే గుర్తొచ్చింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి, 150 రూపాయలకి వచ్చింది కదా ఆ మధ్యన, 148, 150కి. ఎప్పుడో నేను గ్రాఫ్స్ నిన్న మొన్న ఎప్పుడో చూస్తుంటే కనిపించింది, ఎప్పుడో 2 సంవత్సరాల కిందట ఎప్పుడో ఒకసారి వచ్చిందండి, 4-5 సంవత్సరాల కిందట ఎప్పుడో ఒకసారి వచ్చినట్టుంది ఆ 150 రూపాయలు. 2 సంవత్సరాల కిందట అంతకంటే ఎక్కువేనేమో, అప్పుడు ఎప్పుడో వచ్చింది 150కి, 2-3 సంవత్సరాల కిందట, మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఈసారి. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, హీ విల్ గ్రాబ్ ఇట్. మీరు ఇమోషనల్ అవుట్ బస్ట్ అమ్మేస్తున్నారా 150 రూపాయలు, ఓకే నాకేం పర్లేదు, నేను కొని పడేసుకుంటాను, మీ బాధ మీరు కొట్టుకోండి అయ్యా, మీరు కొట్టుకోండి, నాకు మీతో పని లేదు, అలా పడి ఉంటుంది. ఎందుకని ఎస్బీఐ ఈజ్ ఏ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్. ఎస్బీఐకి ఫండమెంటల్స్ డౌట్ అయితే ఇంకా మిగతా బ్యాంకులే ఉంటాయి, ఫినిష్ అయ్యే కదా. ఎస్బీఐ ఫినిష్ అయ్యే పరిస్థితి అయితే ఇంకేముండదు దేశంలో. మరి అలాంటి దాన్ని తీసుకొచ్చి కొట్టుపారేశారు. అంటే ఇమోషనల్గా, అంటే ఎవరో ఒక ఆయన చెప్తాడు, సమ్ టైమ్స్ స్టాక్ మార్కెట్స్ యాక్ట్ లైక్ ఏ డ్రంకెన్ మంకీ అని. డ్రంకెన్ మంకీ, కళ్ళుతో కూత, మన తెలుగులో చెప్పాం కదా కళ్ళు తాగిన కోతి అని. ఈ కళ్ళు తాగిన కోతిలాగా అప్పుడప్పుడు వ్యవహరిస్తారు, అప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవటమే. దట్ ఈజ్
ఎ స్మార్ట్ ఇన్వెస్టర్, దట్ ఈజ్ వాట్ ఏ స్మార్ట్ ఇన్వెస్టర్ షుడ్ డూ. ఏమంటే ఇప్పుడు కొనుక్కోవచ్చా, ఇప్పుడు కొనుక్కోకూడదా ఎస్బీఐ అంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఆ టైం దాటిపోయింది. మళ్ళీ 150కి ఏదో గబుక్కుని ఏదో అయిపోతే తప్ప మళ్ళీ 150ని మనం చూడలేకపోవచ్చు ఎస్బీఐ. అయితే 170 లెవెల్స్, 175 లెవెల్స్ ఇంకా రావచ్చు, చాలా రీజనబుల్. 175 లెవెల్స్కి రావటం వెరీ మచ్ పాసిబుల్. పేషెంట్గా ఉండి నిజంగా ఆ రేంజ్కి వస్తే 175 లెవెల్స్కి పోతే 150 దగ్గర వదిలేసానులే ఇప్పుడు పట్టుకుంటానని పెట్టుకుని కూర్చొని హాయిగా మర్చిపోవాలి, రోజు చూసుకోకూడదు. మళ్ళీ ఈసారి ఇంకా తగ్గి 145కి వస్తేనో ఇంకొంచెం కొనుక్కోవటమే. ఎందుకని ఫండమెంటలీ స్ట్రాంగ్ అనుకున్నప్పుడు భయపడకూడదు. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ హ్యావ్ మెచ్యూరిటీ. వాట్ ఎన్ ఇన్వెస్టర్, వాట్ ఎన్ స్మార్ట్ ఆర్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ డస్, అలా తయారవ్వాలి. ఓకే అండి. ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ డిఫరెంట్, మరి ట్రేడింగ్ టెంపర్మెంట్ డిఫరెంట్. డోంట్ మిక్సప్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ అంటారే, అలాగే ట్రేడింగ్ని ఇన్వెస్ట్మెంట్ని రెండు కలగలుపులాగా పచ్చడి, కూర, అన్నం, చారు అన్నీ కలిపి మా ఒక ఆయన ఉండేవాడు, వరుసకి మామ అవుతాడు. భోజనం పెడితే ఇగురు, పులుసు, చారు, కూర, పచ్చడి అన్నీ టోటల్గా మిక్స్ చేసి తినేవాడు, అంతే. ఇదే బాగుంటుంది అనేవాడు. ఆయన తింటాం ఎట్లా ఉన్నా ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంటు చేసేవాళ్ళు ఈ భూమికని, ఆ రోల్స్ని డిఫరెంట్గా ప్లే చేయాలి. ఆ టెంపర్మెంట్ వేరు, ఈ టెంపర్మెంట్ వేరు, అది అర్థం చేసుకోండి. సో ఈరోజు వీడియోలో ఇదే ప్రత్యేకత. ఈరోజు ఇప్పుడు చెప్పింది చాలా ప్రత్యేకమైన విషయం. నేను మరి ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.